నంద్యాల జిల్లా బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచక పాలన కొనసాగుతోందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. కూటమి గెలుపు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాబోతున్నాయి జనమంతా కూడా ఎప్పుడు డేట్ వస్తుందా పోలింగ్ డేట్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పాలన, అదేవిధంగా వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాటన్నిటి మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఈరోజు రేపు ఎవరైతే సుపరిపాలన అందిస్తారో, ఈ రాష్ట్రం బాగుపడాలి, నిరుద్యోగ సమస్య తీరాలి, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, సంక్షేమం అభివృద్ధి ఇవి రెండు సమానంగా చేయగలిగిన వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో ఒక చంద్రబాబు నాయుడే అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా యువత అంతా కూడా వారికి జరిగినటువంటి అన్యాయం మీద ఎప్పుడు ఎన్నికలు జరిగినా వన్ సైడ్ వార్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తామని, మేము గెలుస్తున్నామని కూడా.